పై అధికారులతో కూర్చొని మాట్లాడతారు కన్నా కూడా పోతాయమ్మని కళ్ళు. ఇప్పుడు నీకు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచా నెలల నుంచమ్మా? 2 సంవత్సరాల నుంచి దాదాపు కళ్ళు కనపడవు అసలు. దీనికి ఏమన్నా అధికారులకి సంబంధించిన వాళ్ళకి ఏమన్నా చెప్పావమ్మా? పెన్షన్ ఏమన్నా రాపించుకున్నావా? రాపిస్తున్నా 2 సార్లు రాపిస్తా, పెన్షన్ కూడా రాలేదు. ఏం చెప్పారు? వస్తుంది అని చెప్పారు, అంతేగాని నేను అడిగినప్పుడల్లా వస్తుందిలమ్మా, ఈ పెన్షన్ రాలేదు ఇంకాను అని చెప్పాను అన్నారు. అంటే నేను కనిపిస్తున్నానా నీకు? ఏం కనపట్టాలి, నల్లంగా నేను పడుతున్నాను. ఇప్పుడు నేను కనపట్టాలా నీకు? ఏం కనపట్టాలి, మాట్లాడదొక్కటే తెలుస్తుంది, అంతేగాని నేను కనపడటం లేదు. ఇక్కడ ఏందన్నా సమస్య ఇంట్లో ఉంది? కుక్కలు కొట్టండి ఇప్పుడు రాబోలేదమ్మా. నడుస్తుందమ్మా? నడుస్తుందా? ఏమన్నా బాధితులు కళ్ళు కనపడవు, మామూలు పొగులు కనిపిస్తాయమ్మా? పొగులు కూడా కళ్ళు కనపడవు అమ్మా. ఎప్పటి నుంచి అమ్మా? 5-6 నెలల నుంచి ఉన్నాయి. 5-6 నెలల నుంచి ఉన్నాయి. హాస్పిటల్ కూడా పోయినా అమ్మా. ఏం చెప్పారమ్మా? చేయనన్నారు. ఏమని? ఆపరేషన్ లా? దే కారణం ఎందుకంట? ఏమి అడిగావా? ఏందో వాళ్ళకి అర్థం కాల చెప్పలా. ఎక్కడ, ఏ హాస్పిటల్కి వెళ్ళావు? గూడూరు కాదు, వెంకటేశ్వరంకి నారాయణ హాస్పిటల్ కి పోయినా. అక్కడ ఏం చెప్పారమ్మా? ఆపరేషన్. అదే మాట చెప్పిన మాట. అంటే ఆపరేషన్ కారణం ఏంది? నేను బ్లడ్ రక్తం లేకుండా చేయలేకపోతుండరా, లేకుంటే వీటికి చేయకూడదా, ఏదో ఒకటి చెప్తారు కదా. దాంట్లో ఈ రిపోర్ట్లు ఇచ్చిండరా, వెంకటేశ్వరం పోయిన కాడ రిపోర్ట్ ఇచ్చారు. ఆడికి పోయినాక ఆ రిపోర్ట్లు చూసి వాళ్ళు ఏమి ఇయ్యలే. అదే మనలా ఏది అర్థం కాదు, నేను చేస్తే ఇంకా ఇప్పుడు నడిచడానికన్నా కూడా పోతాయమ్మని కళ్ళు అని చెప్పి. ఇప్పుడు నీకు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచా నెలల నుంచమ్మా? 2 సంవత్సరాల నుంచి దాదాపు కళ్ళు కనపడవు అసలు. దీనికి ఏమన్నా అధికారులకి సంబంధించిన వాళ్ళకి ఏమన్నా చెప్పావమ్మా? పెన్షన్ ఏమన్నా రాపించుకున్నావా? రాపిస్తున్నా 2 సార్లు రాపిస్తా, పెన్షన్ కూడా రాలేదు. ఏం చెప్పారు? వస్తుంది అని చెప్పారు, అంతేగాని నేను అడిగినప్పుడల్లా వస్తుందిలమ్మా, ఈ పెన్షన్ రాలేదు ఇంకాను అని చెప్పాను అన్నారు. అంటే నేను కనిపిస్తున్నానా నీకు? ఏం కనపట్టాలి, నల్లంగా నేను పడుతున్నాను. ఇప్పుడు నేను కనపట్టాలా నీకు? ఏం కనపట్టాలి, మాట్లాడదొక్కటే తెలుస్తుంది, అంతేగాని నేను కనపడటం లేదు. పోతే ఇప్పుడు నీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉన్నాయి, ఇది కార్డు ఉన్నది, హెల్త్ కార్డు కూడా ఉందా? ఇదేనా మామూలుగా హాస్పిటల్లో చూపించుకుంటాం కదా, ఆరోగ్యశ్రీ కార్డు అలాంటి అది ఉందా? సరేనమ్మా, మేము ఇది అదే సంబంధిత ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడతాం. ఇప్పుడు నీ గురించి చెప్తాం, వాళ్ళు రమ్మన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాం, మీరు వస్తారా? మేమే చూపిస్తాం, దగ్గరుండి మేమే చూపించి మళ్ళీ మిమ్మల్ని ఇంటికాడే తీసుకొచ్చి ఇడిచిపెడతాం. ఆ భయం ఏం లేదు. మాది వచ్చి పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, నా పేరు సౌటు సేనయ్య. ఆమె వచ్చి వీడియో తీసామి. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు చలంచర్ల సేనమ్మ. ఎంతో మందిని మేము చేపిస్తున్నాం, చిన్నపిల్లల నుంచి కూడా వృద్ధుల వరకు. ఇలాగా ఉండే అదే ఏ విషయం తెలియక ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ ట్రీట్మెంట్ చేయాలో తెలియని వాళ్ళకి కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పించి, ప్రభుత్వ హాస్పిటల్పై అవగాహన కల్పించి ఎంతో మందికి చికిత్సలు, టెస్టులు, ఏదైనా మొండి వ్యాధులకు కూడా, దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఆపరేషన్ కూడా చేయించడం జరుగుతుంది. అదమ్మా, దాని గురించి ఏం భయపడిపోక మేము చేపిస్తామమ్మా. మేము చేయించుకుంటాం కదమ్మా ఆపరేషన్. వాళ్ళు డాక్టర్లు చేయాలని చేయించుకుంటావా? మా సభ్యులు ఉంటారు, మీరు ఎవరన్నా ఒక మనిషి ఉన్నా కూడా సరిపోతుందమ్మా. సరే అమ్మా, అయితే సరే. పై అధికారులతో కూర్చొని మాట్లాడతారు.
మీ బాబు నెంబర్ చెప్పు. డాక్టర్